వెల్కమ్ టు N45 న్యూస్. అరకు పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం నారా భువనేశ్వరి. చంద్రబాబు అరకు అరెస్టును తట్టుకోలేక గత ఏడాది అక్టోబర్ 4వ తేదీన గుండెపోటుతో మృతి చెందిన అరకు నియోజకవర్గం అరకు రూరల్ మండలం ముసరుగుడ గ్రామంలో పార్టీ కార్యకర్త సొన్నాయి బసు మృతి చెందారు. బుధవారం నారా భువనేశ్వరి అరకు పర్యటనలో భాగంగా ఆ కుటుంబాన్ని కలిసి బసు చిత్రపటానికి నివాళులర్పించిన ధైర్యాన్ని అందించారు. అలాగే బసు కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అనంతరం అరకు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అరకు కాఫీగా నారా భువనేశ్వరి రుచి చూశారు. అరకు సెంటర్లోని అరకు గోల్డ్ కాఫీ సెంటర్ వద్ద అరకు కాఫీ తాగిన భువనేశ్వరి చంద్రబాబు పాలనలో కాఫీ తోటలను ప్రత్యేకంగా ప్రోత్సహించారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొన్నుదొర భువనేశ్వరికి వివరించారు. వైసీపీ అధికారులకు వచ్చాక కాఫీ తోటల పెంపకాన్ని గాలి కొదిలేశారని దొన్నుదొర ఆరోపించారు. అరకు పర్యటనకు ప్రదేశాన్ని కూడా జగన్ సర్కార్ పట్టించుకోవటం లేదని, అరకు ప్రకృతి అందాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలను పరిశీలించిన భువనేశ్వరి అరకును పర్యాటక ప్రదేశంగా ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో అరకు ప్రాంతాన్ని కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు మరింత చొరవ తీసుకోవాలని చంద్రబాబుకు వివరిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్లా ఎంపీపీ ప్రతినిధి పోట్నూరు సన్యాసి నాయుడు, రాజాం వైస్ ఎంపీపీ నక్కా వర్షిణి మోహన్, బొద్దాం సర్పంచ్ ప్రతినిధి నక్కా శ్రీను తదితరులు పాల్గొన్నారు.